అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యం న్యాయాధిపతులు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1వ వాక్యం చదువుతాం. 1, 2, 3 వచనాలు. న్యాయాధిపతులు 11, 1, 2, 3. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చాలు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే గిలాదు యెఫ్తా ఇక్కడ కనిపిస్తుంటారు మనకు. గిలాదు యెఫ్తా. ఈ యెఫ్తా ఎవరు అని అంటే గిలాదు కుమారుడు. గిలాదు కుమారుడు. బైబిల్లో కూడా ఉన్న మాటలు ఏంటంటే, గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండం అని అంటాడు దేవుడు. గిలాదు కుమారుడు యెఫ్తా. మనం ఆలోచన చేస్తే ఇక్కడ గిలాదు అంటే అర్థం ఏంటంటే కరుకైన వాడు అని అర్థం. గిలాదు అంటే కరుకైన వాడు. గిలాదు అంటే ఈ గిలాదు, ఈ యెఫ్తా ఏం చేశాడంటే, ఈ యెఫ్తా గిలాదు కుమారుడు అయినప్పటికీ కూడా ఒక వేశ్య కుమారుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ప్రజలు ఏమంటారంటే, ఆ గిలాదు భార్యకు కూడా బిడ్డలు పుడతారు. వాళ్ళు ఏమంటారంటే, నీకు మాకు పాలు పంపులు లేవు, నువ్వు ఒక వేశ్య కుమారుడివి, ఒక అన్య స్త్రీకి పుట్టిన వ్యక్తివి, కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాను యెఫ్తాని. యెఫ్తా ఎవరంట? పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమము గల బలాఢ్యుడు. అటువంటి వ్యక్తిని ఏం చేశారంటే, ఇజ్రాయేలీలో నీకు పాలు పంపులు లేవు, ఇజ్రాయెల్ దేశంలో నువ్వు ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోని ఈ యెఫ్తాని తరిమేస్తున్నారు. యెఫ్తా అంటే అర్థం ఏంటంటే తెరచువాడు అని అర్థం. యెఫ్తా అంటే అర్థమైంది తెరచువాడు అని అర్థం. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతాడు చెప్తా మీకు. ఇప్పుడు ఈ యెఫ్తాని నేరుగా తరిమేసిన తరువాత ఈ యెఫ్తా ఏం చేశాడంటే టోబు దేశానికి వెళ్ళిపోయాడు. టోబు దేశం అది ఒక దేశం, టోబు దేశం. ఆ టోబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ టోబు దేశంలో అల్లరి జనాన్ని పోగు చేసుకున్నాడు. అల్లరి జనాన్ని పోగు చేసుకొని వాళ్ళతో సంచరిస్తున్నాడు. ఎవరు? యెఫ్తా. అల్లరి జనం అంటే ఎవరు? వాళ్ళు ఏమంటారు వాళ్ళని? అల్లరి జనాన్ని. అల్లరి జనం అంటే ఎవరు? వాళ్ళు హేళన చేసేవాళ్ళు, లెక్క లేకుండా మాట్లాడేవాళ్ళు, దేవుడంటే భయం లేనివాళ్ళు, దైవ సేవకులను హేళన చేసేవాళ్ళు, దేవుని బిడ్డలు హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా అల్లరి జనమే. ఈయన పరాక్రమం గల బలాఢ్యుడు. ఇతను టోబు దేశానికి వెళ్ళి, ఇశ్రాయేలీలు నీకు మాకు ఇక్కడ పాలు పంపులు లేవు, ఒక నువ్వు వేశ్య కుమారుడివి, నువ్వు వద్దనే లోపల ఇతను నేరుగా టోబు దేశానికి వెళ్ళిపోయి టోబు దేశంలో కాపురం ఉన్నాడు. అక్కడ అల్లరి జనాన్ని పోగు చేసుకున్నాడు. బాగా ఆలోచన చేయండి. చాలా సందర్భాలు మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, సంఘాల్లో ఉంటే ఒక రకంగా ఉంటాం, పెద్దల మధ్య ఒక రకంగా ఉంటాం, బయటికి వెళ్తే వేరే రకంగా ఉంటాం. నువ్వు దేవుని మందిరంలో ఉంటే భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావు. దేవుని మందిరాన్ని దాటిన తర్వాత
నీ చుట్టూ అల్లరి జనం ఉంటారు, నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ స్నేహితురాండ్రు ఉంటారు, స్నేహితులు ఉంటారు చాలామంది. ఆలోచన చేయండి. నీవేం చేస్తావంటే ఆ అల్లరి జనంతో నీవు కూడా అల్లరి జనంగా మారిపోతావు. ప్రతి ఒక్కరితో స్నేహం చేయాలి. స్నేహం చేయకూడదని ఎవరు కూడా చెప్పరు. నువ్వు స్నేహం చేయాలి, అందరిని ప్రేమించాలి, అందరితో మాట్లాడాలి. అయితే యేసు ప్రభు పాపులతో స్నేహం చేశాడు, కానీ వాళ్ళ పాపం యేసు ప్రభుకి అంటుకోలేదు. యేసు ప్రభు అందరిని మార్చాడే కానీ వాళ్ళగా మారిపోవాలి యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. నీవు ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, మందిరంలో ఉన్నప్పుడు భక్తిగా భయభక్తులుగా పరాక్రమ గల బలాఢ్యుడిగా ఉన్నావు, పరిశుద్ధులుగా జీవిస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత బయట అల్లరి జనం ఉన్నారే, నీ ఫ్రెండ్స్ ఉన్నారే, లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు. నువ్వు వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. వాళ్ళు నీలో ఉన్న మంచి మాటలు నేర్చుకోవాలి, కానీ వాళ్ళ మాటలు నువ్వు నేర్చుకోకూడదు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధుని దేవుడు వాళ్ళకి కనిపించాలి, కానీ వాళ్ళ ఉన్న చెడు అలవాటు నీకు కనపడకూడదు. ఆలోచన చేయండి. ఇటువంటి యెఫ్తా టోబు దేశంలో నివసిస్తున్నాడు. టోబు దేశం నివసిస్తున్నాడు. యెఫ్తా అంటే అర్థమైంది, తెరచువాడు. తెరచువాడు. ఒక్కసారి మనం అపోస్తుల కార్యాలకు వద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. 14వ వాక్యం. అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె అమ్ము తూతేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయాన్ని ఏందంట చెప్పండి. ప్రభు ఆమె హృదయాన్ని తెరచాను. ఎప్పుడు తెరచాడు? ఎప్పుడైతే దేవుడు లూదియా హృదయాన్ని తెరచాడో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచాను అనుంది అక్కడ. అంతేనా? అంతే కదా. ఎప్పుడైతే ప్రభువు లూదియా హృదయాన్ని తెరిచాడో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను ఏం చేసినవి? లక్ష్యం ఉంచాడు. ఆ మాటలు విన్నది. ఇప్పుడు అర్థమైందా? దేవుడు మన హృదయాన్ని చాలా సందర్భాల్లో తెరుస్తాడు. ఆయన మనం ఓపెన్ హార్ట్, ప్రభువా నా హృదయాన్ని తెరవయని దేవుని అడగాలి. నిజంగా నీ హృదయం కానీ తెరవబడితే నీ వాక్యం బాగా వింటావు, వాక్యమందు లక్ష్యం ఉంచుతావు. నువ్వు వినుట ద్వారా ఏమొస్తుందంట? నువ్వు వింటే కదా నీకు విశ్వాసం వచ్చేదానికి. దైవ సేవకులు మందిరాల్లో దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు, ఈ మాటలు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీ హృదయం ఎట్టుపోతుందో, ఎట్టెళ్తుందో, యాడ ఆలోచన చేస్తున్నావో, దేని గురించి ధ్యానం చేస్తున్నావో ఆలోచించాయి. నీ హృదయం తెరవబడితే నువ్వు మందిరికే వస్తావు కదా. ఈ హృదయం ఎప్పుడైతే తెరవబడిందో వాక్యమందు లక్ష్యం ఉంచింది. వాక్యమందు లక్ష్యం ఉంచిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మాట్లాడి తెలుసా, అయ్యా మీరు నాయందు నమ్మకం ఉంచితే మీరు నా ఇంటికి రండి అని సేవకులు ఆహ్వానిస్తుంది. ఎప్పుడైతే మనిషి హృదయం దేవుడు తెరుస్తాడో దేవుడిని ఆహ్వానిస్తారు. వాళ్ళు ఈ సంఘం నాదనుకుంటారు, వీళ్ళు నా ప్రజలు అనుకుంటారు, ఈ మందిరం నాదనుకుంటారు, ఈ మందిరం కోసం ప్రయాసపడాలనుకుంటారు, అందరిని ప్రేమిస్తారు. ఎవరు తెలుసా? హృదయం తెరవబడిన వారు. హృదయం తెరవబడిన వారు మాత్రమే అందరిని ప్రేమిస్తారు, అందరితో బాగుంటారు, అందరితో సమాధానంగా ఉంటారు. వాళ్ళు తెరవబడకపోతే వాళ్ళు ఎవరితో కూడా సమాధానంగా ఉండలేరు. వాళ్ళు ఎవరిని ప్రేమించరు. వాళ్ళు అపోస్తలుడైన పౌలు దేవుని మాటలు చెప్తుంటే నదీ తీరాన ఆ ఫిలిప్పీ పట్టణంలో అందరూ కూర్చో ఉన్నారంట. ప్రభు లూదియా హృదయాన్ని తెరిచెను అని ఉంది అక్కడ. యెఫ్తా అంటే అర్థమైంది, తెరుచువాడు, తెరచువాడు. లూదియా హృదయం ఎప్పుడైతే తెరవబడిందో దేవుని మాటల మీద ఏం చేసింది? అవి లక్ష్యం ఉంచింది. ఆ మాటలు విన్నది.
ఈ వాక్యం నాకేననుకుంది. వీటి ద్వారా విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంది. ఏం చేసింది ఆమె? తన కుటుంబం, ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు అంటది, దాని కింద ఏముంది? చదవండి, దాని కింద ఏముంది? దాని కింద లక్ష్యం ఉంచాను. ఆమె విశ్వాసము గలదానునని మీరు ఎంచితే ఏందంట? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరు నా ఇంటికి రండి. సేవకులను ఆహ్వానిస్తే దేవుని ఆహ్వానించినట్టే. దేవుని ఆహ్వానిస్తుంది. నువ్వు నా ఇంట్లోకి రావాలయ్యా. ఎందుకు తెలుసా? ప్రభు హృదయాన్ని తెరిచినట్టుగా మనం చూస్తాం. తెరిచినట్టుగా చూస్తాం. ఆ మాటల మీద లక్ష్యం ఉంచినట్టుగా చూస్తాం. తెరవబడిన వారు దేవుని కార్యాలు చేస్తారు. తెరవబడిన వారు దేవుని మాట వింటారు. తెరవబడిన వారు, హృదయం తెరవబడిన వారు, ఆ ప్రభు మాటలు లక్ష్యం ఉంచిన వారు దేవుని కార్యాలు చేస్తారు. ఇది నా మందిరం అంటారు. ఇది నా సంఘం అంటారు. నా బిడ్డలు అంటారు. అందరి కోసం ప్రయాసపడతారు వాళ్ళు. ఆలోచించి, నీ హృదయం తెరవబడుతుందా? దేవుడు హృదయాన్ని తెరుస్తున్నా కానీ మూసేస్తున్నావా? ఇప్పుడు ఎట్టుంటుందంటే ఇప్పుడు ఎవరికైనా తొగుబడిందనుకో, తలుపేసేసుకున్నారనుకో, ఇంట్లో తలుపేసేసుకున్నారనుకో, తలుపు నెడుతుంటే ఎత్తి బాగా చెప్పి టక్కన నెడుతుంటాడు తలుపు. తలుపు తీరట్టు ఈ తలుపు నెడుతుంటాడు. అంటే తలుపు తీరా అని అంటే ఓ తలుపు తీయడు. ఏం చేస్తాడు? తలుపు వేసేస్తూ ఉంటాడు. ఇప్పుడు అట్టనబడి పరిస్థితి. యేసు ప్రభు హృదయం తెరుస్తుంటే టక్కన మూసేస్తున్నాం. ఓపెన్ ద డోర్, తలుపు తీ అంటాడు. లేదు ప్రభు, క్లోజ్ ద డోర్, నేను డోర్ మూసేస్తున్నాను. ఇంకా మనకు వాక్యం జ్ఞాపకం వస్తుందా? ఆయన ఏం చేస్తాడంట? హృదయం తలుపు చేరి తడతా ఉంటాడంట. ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను వాని వద్దకు వచ్చి, వాడు నాతో, నేను వానితో కూడా కలిసి ఏం చేస్తారంట? అంటే సహవాసం, ఫెలోషిప్. మనుషులతో ఫెలోషిప్ ఉంది నీకు, దేవుతో సహవాసం లేదు నీకు. అది హృదయం తెరవబట్టం ఈ రోజున. హృదయం తెరవబట్టని ఎట్టుంటావు తెలుసా? గంతులు వేస్తావమ్మా. ఇది దేవుడే, నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నేను ఆయన కోసమే జీవిస్తానంటావు. నువ్వు హృదయం తెరవబడినట్టు అది మూసుకోబోతుంది. ఆలోచన చేయి. లూదియా హృదయం తెరవబడితే వెంటనే బాప్టిజం తీసుకొని, నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచగలనని మీరు ఎంచితే నా ఇంటికి రండి. ఆలోచన చేయి. అదే యెఫ్తా జీవితం మనం ఆలోచన చేస్తే, ఈ యెఫ్తా ఇశ్రాయేలీయులకు 9వ న్యాయాధిపతి యెఫ్తా. ఎవరైతే యెఫ్తాని తరివేశారో బాగా ఆలోచన చేయి. యెఫ్తాని తరివేశారు వీళ్ళు. యెఫ్తాని తరివేసిన తర్వాత కొంతకాలానికి, ఆ 4వ వచనం చూస్తే, మనం న్యాయాధిపతులు 11:4 చూస్తే, కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, ఎవరు అమ్మోనీయులు అంటే చెప్పండి? అమ్మోనీయులు ఎవరోళ్ళు? లోతు సంతానం. లోతు 2వ కూతురు సంతానం. మొదటి కూతురు మోయాబీలు, 2వ కూతురు సంతానం అమ్మోనీయులు. కొంతకాలమైన తరువాత ఎప్పుడైతే యెఫ్తాని తరిమేశారో, టోబు దేశంలో అల్లరి జనం మధ్య నివాసం చేస్తున్నాడు, తరిమేసిన తరువాత కొంతకాలానికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తానికి వచ్చారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు గిలాదు పెద్దలకి జ్ఞాపకం వచ్చింది. అరే మనము పరాక్రమం గల బలాఢ్యుని తరివేశాము. ఇప్పుడు నువ్వు తరివేస్తున్నావా లేదా? ఎవరిని తరివేస్తున్నావు?
దేవుణ్ణి. ఆయన ఎవరైనా బలాఢ్యుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన భయంకరుడు, రోషం కలిగిన దేవుడు, దహించు అగ్ని. ఆయన తరిమేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఆయన తరిమేస్తున్నావు. పరాక్రమం గల బలాఢ్యుడని తెలిసి కూడా ఆ యెఫ్తాని వాళ్ళు తరిమేస్తున్నారంటే ఏమనుకోవచ్చు ఆలోచించి. యెఫ్తాని తరివేస్తే ఇప్పుడు అర్థమైంది గిలాదు పెద్దలకి. అరే రే 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 మనం యెఫ్తాని తరివేసేసామే, ఇప్పుడు మనకి ఎవరు కావాలి? ఇప్పుడు యెఫ్తా కావాలి. వాటితో పోరాట యెఫ్తా మనకు అవసరం. బాగా ఆలోచించి. చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు చీప్గా ఎస్టిమేషన్ వేస్తావు నువ్వు. వాడా, ఆమె, ఈడని అంటావు కొన్ని సందర్భాల్లో. వాడు అసలు వేస్ట్, ఈడు వేస్ట్ అంటావు చాలా సందర్భాల్లో. గుర్తుపెట్టుకో, ఎవరిని కూడా చీప్గా ఎస్టిమేషన్ వేయద్దు నువ్వు. యెఫ్తాని చీప్గా ఎస్టిమేషన్ వేశారు. ఏమని వేశారు? ఏ చీప్గా వేశారు చెప్పండి? ఇతను వేశ్య కుమారుడు, విలువ లేనోడు, వంశావళి లేనోడు, అసలు వేస్ట్, ప్రవర్తన బాగలేదు, వాళ్ళమ్మ మంచిది కాదు. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది కదా. ఎవరిని ఎస్టిమేషన్ వేస్తావో, ఎవరిని చీప్గా ఎస్టిమేషన్ వేస్తున్నావో, ఎవరు పనికిరారు అంటున్నావో, ఎవరిని తరివేస్తున్నావో, మనకు ఒకరితో పని లేదనుకుంటున్నావేమో. మా కుటుంబం చాలు, మా కుటుంబానికి 4 ఉండారు, మా కుటుంబానికి 10 మంది ఉన్నారు అనుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, ఎవరిని చీప్గా ఎస్టిమేషన్ చేయబాకో. సామెత ఒకటిల్లా, చీపురు పులతోనైనా పని వస్తుందంట. ఇంకో విషయం చెప్తాను మీకు. త్రోసివేసిన రాయి ఎవరు తోసేశారు? ఇశ్రాయేలీలు యేసు ప్రభుని ఏం చేశారు? తోసేశారు. ఆయన మూలరాయి, ఆయనే రాబోతున్నాడు. ఇప్పుడు ఆయనే మూలరాయి. గుర్తుపెట్టుకో. ఎవరు చీప్గా చూస్తున్నావా? ఇంటి పక్కన చీప్గా చూస్తున్నావా? ఎవరు తోసేస్తున్నావా? ఒకరికి సంబంధం లేదనుకుంటున్నావా? వాళ్ళే రేపు నీకు అవసరం అవుతారు. వాళ్ళ నీకు రేపు అవసరం అవుతారు. మాకు చాలా మందిని అనుకుంటున్నావేమో, అందరు ఎట్టిపోతారు కూడా తెలియదు. తోబు దేశంలో ఉన్నటువంటి యెఫ్తా, ఆ యెఫ్తా దగ్గరికి గిలాదు పెద్దలు వెళ్ళారు. అయ్యా యెఫ్తా, ఏమొచ్చారు? ఇదిగో నీతో పని పడింది. ఇప్పుడు ఏం పని? మన మీదకి అమ్మోనీయులు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాలి. నేను పనికిరావండి కదా, నేను వేస్ట్ కదా, నా వంశవాళ్ళు బాగలేదు కదా, నేను మంచోడు కాదు కదా, నేను యాడ్ చేస్తా. లేదు లేదు లేదు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. ఏదో తప్పు చేసి తరివేసాం మేము. ఇప్పుడు మేము తెలుసుకున్నాం, నీ అవసరం మాకు ఇప్పుడు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ అవసరం మాకు ఇప్పుడు వచ్చింది. ఇదిగో నువ్వు కానీ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు జయిస్తే నువ్వు మా మీద ఏమంటావు? నువ్వు న్యాయాధిపతిగా ఉంటావు. నిజమేనా? నిజమే. నువ్వు మా మీద అట్టుంటావు, న్యాయాధిపతిగా ఉంటావు. కరెక్టేనా? కరెక్టే. నువ్వు న్యాయాధిపతిగా ఉంటావు, మా మిమ్మల్ని ఏళ్తావు నువ్వు. ఎప్పుడు ఆ మాట చెప్పారో, ఎప్పుడైతే యెఫ్తాతోటి ఆ మాట చెప్పారో, దేవుడు యెఫ్తా హృదయాన్ని ఏం చేశాడు? తెరచేయడు. తెరవబట్టే కదా మనసు కలిగింది ఆయనకి. గుర్తుపెట్టుకోండి, దేవుడిని హృదయాన్ని తెరిస్తే నీకు మంచి మనసు, మారు మనసు వస్తుంది నీలో. హృదయం తెరవకపోతే నీకు అదే మనసు ఉంటుంది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. సమాజంలో మన క్రైస్తవులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ మనసులు మారినప్పుడు అట్టున్నారు, ఇప్పుడు అట్టు ఉంటారు. అర్థం హృదయం అది తెరవబడాల. గుర్తుపెట్టుకోండి. మీరు పక్కన చూడండి కొంతమందిని, వాళ్ళు మారినప్పుడు అట్టుండారో ఇప్పుడు కూడా అట్టే ఉండారంటే అదే స్థితిలో ఉండాలి. వాడా వాడుతూ ఉండు వాడికి వాడు అంటా ఉంటారు, చూస్తుండు కొంతమంది అంటూ ఉంటారు, వాడు హృదయం అట్టే ఉందంటే వాడు హృదయం వాళ్ళది ఇంకా తెరవబడాల. అల్లరి జనంలో ఉన్నటువంటి యెఫ్తాని
ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెఫ్తా నువ్వు మంచోడు కాదని తరివేస్తే టోబు దేశానికి వెళ్ళిపోయి టోబు దేశంలో అల్లరి జనాన్ని సహవాసంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి యెఫ్తాని ఇప్పుడు మళ్ళీ ఏ ప్రజలు తరివేశారో మళ్ళీ ఆ ప్రజలే పోయారు. ఇప్పుడు ఆ ప్రజలే పోయి చెప్తున్నారు, నువ్వు మాకు అవసరం, ఇప్పుడు నువ్వు మాకు కావాలి, ఎందుకంటే మా ముందు నువ్వే న్యాయాధి యుద్ధం చేయాలి. ఇప్పుడు న్యాయాధిపతి నువ్వే మా ముందు, నువ్వు నిలబడాలి. ఇప్పుడు మాకు ఇంకెవరు లేరు, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయాలి. మనిషి క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక మాట అంటే అదే మాటను పట్టుకొని జీవితాంతం పగ సాధించబాకు. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తుడివయ్యా, దేవుడు రక్తం చేత కడగబడ్డావమ్మా. నువ్వు వాడు ఎప్పుడో ఒక మాట అన్నాడని, ఈమె ఎప్పుడో ఒక మాట అన్నదని అదే మాటను పట్టుకొని పగ సాధిస్తే నువ్వు దేవుని రాజ్యంలో పాలవు, విడబడిపోతావు నువ్వంతే. ఆ విధంగా అయితే యెఫ్తా ఆ మాట పట్టుకోవచ్చు కదా, అంతే కదమ్మా. మీరు అప్పుడు నన్ను అన్నారు కదా, నేను రాను అనొచ్చు కదా. యెఫ్తా క్షమించాడు. కారణమే తెలుసా, యెఫ్తా హృదయాన్ని దేవుడు తెరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ హృదయం తెరవబడలేదా? ఇంకా అదే మాట పట్టుకో ఉన్నావా? ఎంతసేపటికి పక్కనోని విమర్శిస్తున్నావా? పక్కనోడిని అల్లరి మాటలు మాట్లాడుతున్నావా? చెడు మాటలు మాట్లాడుతున్నావా? వాడు బాతుంటే వాడు వెనక మాట్లాడుతున్నావా? నీ వెనక నిన్ను ఎంతమంది మాట్లాడుతున్నావు ఆలోచించాయి. ఒక వ్యక్తిని ఒక మాట అంటే నీ వెనక నిన్ను ఎంతమంది మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకో. ఎన్ని నిలబడతా ఉంటాయి, ఎన్ని నిలబడతా ఉంటాయి. నేను చాలా సందర్భాల్లో అనుకుంటా, నేను నీ వల్లే నడవాలయ్యా అని ప్రార్థన చేస్తాను. నేను నా వెనక నా ముందు ఎంతమంది అన్నా నాకు ఒక్కటే జ్ఞాపకం వస్తుంది, యేసయ్య జ్ఞాపకం వస్తాడు. రెండోది నాకు కావాల్సింది సంఘం జ్ఞాపకం వస్తుంది, పరిచర్య జ్ఞాపకం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదే సంవత్సరంలో, ఇదే సంవత్సరం, ఇది జూన్ నెల, ఈరోజు తేదీ అంతా మర్చిపోయారా? 16వ తేదీ. ఇదే 16వ తేదీన మా కుటుంబ పరిస్థితి అలా ఉందో తెలుసా? ఇదే జూన్ నెల 16వ తేదీ తిరగతా ఉండం మేము. ఇదే పరిస్థితి మా జీవితం. కానీ ఇప్పుడైతే దేవుని మందిరం నిలబడుతుంది. ఆ రోజుల్లో కూడా తిరగతానే పరిచర్య జరుగుతానే ఉంది. పరిచర్య ఆగలేదు, పరిచర్య జరుగుతానే ఉంది. కానీ నాకు జ్ఞాపకం, బండి మీద పోతుంటే జ్ఞాపకం వచ్చిందో నాకు. ఇదే నెల, ఇదే రోజు, ఇదే తేదీ, రేపు కూడా ఈ రెండు తేదీలు భయంకరమైన తేదీలు మాకు. పోయిన సంవత్సరం ఇదే జూన్ 16, 17 ఎంత భయంకర సన్నివేశం. బాగా గుర్తుపెట్టుకో, నీ హృదయం తెరవబడాలి. ఇప్పుడు హృదయం ఏం చేయాలి? ఇప్పుడు తెరవబడాలి. యెఫ్తా హృదయం తెరవబడింది. బాగా గుర్తుపెట్టుకో, నీ హృదయం నిజంగా తెరవబడితే నువ్వు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండవో నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తావు, వాళ్ళని ప్రేమిస్తావు. నీ హృదయం తెరవబడకుండా బల్లలో ఏ విధంగా చేస్తున్నాం మనం ఆలోచన చేయి. బల్లలో ఎలా చేస్తున్నాం? ఈ గిలాదు పెద్దలు అంటారు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి నువ్వు మాకు ఎట్లుండాలి? ఇప్పుడు న్యాయాధిపతిగా ఉండాలి. అంతా తీర్మానం చేసుకున్న తరువాత అది జరిగిన విషయం ఏంటంటే, అదే న్యాయాధిపతుల గ్రంథంలో అదే 11వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. కాబట్టి పోయినప్పుడు నియమించుకొనిది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా వినిపించను. మిస్పా అంటే ఒకసారి చెప్పాను మీకు, ఏంది మిస్పా అంటే? దేవుని సన్నిధి, దేవుని గోపురం, దేవుని మందిరం. ఆ మందిరంలో కూడుకొని మాట్లాడుతూ ప్రార్థన చేసుకున్నారు. ఆయన సంగతంతా వినిపించాడు.
దేవుడు కొంతమందిని పర్టికులర్గా పిలిచాడు. పరాక్రమ గల బలాఢ్యుడు అని అన్నాడు. యెఫ్తా ఇక్కడ పరాక్రమ గల బలాఢ్యుడు. రెండవది అదే న్యాయాధిపతుల గ్రంథం 6:12 చూస్తే 6:12 అదే న్యాయాధిపతులు 6:12 యెహోవా దూత అతను కనపడి ఎవరైనా గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి వ్యక్తిని దేవదూత దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడు అని అంటున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు సామాన్య వ్యక్తివి కాదు. నువ్వు ఒక బలాఢ్యుడివి, ఒక దెబోరా ప్రవక్త నువ్వు స్త్రీలలో. కారణమే తెలుసా? నువ్వు మందిరానికి రాకుండా ఆగిపోతున్నావే, నువ్వు బలాఢ్యుడివే, నీకు అది తెలియటంలే. నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏం కాదు, ఇక నేను పోయేదిలే, నా బ్రతికి అయిపోయిందిలే అని నువ్వు అనుకుంటున్నావు. లేదు, నువ్వు బలాఢ్యుడివి. ఆమేన్. నువ్వు పరాక్రమ గలదానివి. నువ్వు గానుగు చాట గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు గిద్యోను. దేవదూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా, ఈయన కూడా బలాఢ్యుడే. ఎవరైనా యెఫ్తా బలాఢ్యుడే. యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. మిస్పాలో దేవుని సన్నిధిని కూర్చొని వినిపించి మాట్లాడి ప్రార్థన ఒక కమిట్మెంట్ చేసుకున్న తరువాత అప్పుడు యెఫ్తా ఇక రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పుడు యెఫ్తా ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ అప్పుడు ఆ అమ్మోనీయులతో చెప్పి పంపించాడు. అసలు ఎందుకు మా మీదకి వస్తున్నారు మీరు? దాని కిందే ఉంది 12 వచ్చిన చూస్తే దాని కిందే ఉంది. యెఫ్తా రాజునొద్దకు దూతను పంపి, చాలు నాకు నీకు ఏం జరిగితే మా మీదకి వస్తున్నారు మీరు? అసలు ఏం జరిగింది? మేము ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తుంటే మీరే కదా మమ్మల్ని అటాక్ చేసింది. చూడండి, అప్పుడెప్పుడో ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తున్నటువంటి ఇశ్రాయేలీలు నిర్గమాకాండం అయిపోయింది, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం, యెహోషువ అయిపోయింది, న్యాయాధిపతులకు వస్తే ఈ న్యాయాధిపతులకు యెఫ్తా గురించి చెప్పారు. ఎవరు చెప్పారు? వాళ్ళ పెద్దలే కదమ్మా చెప్పింది. మీకు దేవుని వాక్యం కాపరి బోధిస్తే మీ పిల్లలకి మీరు చెప్పొద్దా? మీ పిల్లలకి చెప్పకి అట్ట అయిపోతుంది. వాళ్ళు కూడా చర్చికి రాకుండా పోతున్నారు. పిల్లలకి చెప్పటంలా మీరు, పక్కన వాళ్ళు చెప్పటంలా మీరు. అరే నువ్వు బలాఢ్యుడు అని చెప్పు. ఆలోచించేయి. అప్పుడెప్పుడో జరిగితే యెఫ్తాకి ఆ పితరులు చెప్పారు. అప్పుడు చెప్తున్నాడు, క్షుణ్ణంగా చెప్తున్నాడు అసలు ఏమి జరిగింది. మేము కాదేశు బర్నె నుంచి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మమ్మల్ని చాలా హింస పెట్టారు మీరు. అమోరీయుల రాజు సీహోను, బాషాను రాజు ఓగు మా మీదకి వచ్చారు. ఏం ముట్టం మేము రాజమార్గంలో పోతా ఉంటే మా మీదకి తగాదకి వచ్చారు. బిలామును పంపించారు. మీరు ఎంతో నాశనం చేశారు. మీరే కదా మా మీదకి వచ్చింది. మా మాట వినండి. ఎందుకు తగాదాలంటే ఇతను ఒప్పుకున్నాడా? ఇప్పుడు చూడండి, మీకు షార్ట్ కట్లో చెప్తుంది అంతా మీకు. ఇక చూడండి, అదే అధ్యాయంలో, అదే 11వ అధ్యాయంలో 28వ వాక్యం, 28వ వాక్యం. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటకు అది మీకంతా కట్టె కొట్టుగా తెచ్చే ఇప్పుడు మీకు చెప్పేసా. యెఫ్తా చెప్పిన మాట తగాదాలు ఎందుకంటే ఒప్పుకోవటం. మాకు తగాదాలు కావాలంటున్నారు వాళ్ళు. సమస్యలు మాకు సమస్యలు కావాలి. చాలా మందికి తగాదాలకు ఇష్టం. వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ జీవితంలో 3 నెలలకి 5 నెలలకి సంవత్సరం కోసం ఏదో ఒకటి వాళ్ళకి ఉండాలి. సమస్యలు ఉండాల్సిందే వాళ్ళకి. ఎందుకు ఈ సమస్యలు? ఎందుకు తగాదాలు? ఇశ్రాయేల్ చెప్తున్నాడు అమ్మోనీయులతోటి, అయ్యా ఎందుకు మీకు మాకు?
అలా మాకు తగాదా కావాలని చెప్తున్నారు వాళ్ళు. మాకేం కావాలంట? వాళ్ళకి తగాదా కావాలంట. కొంతమంది అరుస్తారు, కొంతమంది అరవకుండా తగాదా పెడతారు వాళ్ళు. కొంతమంది అరిచి పెడతారు, కొంతమంది అరవకుండా పెట్టేస్తారు, లోపల పెట్టేస్తారు వాళ్ళు. లోపల తగాదా ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆలోచన చేయి, దాని కింద ఏముందో తెలుసా? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఒక వేశ్య కుమారుడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వేశ్య కుమారుడు. రెండోది, టోబు దేశంలో కాపురం ఉండి అల్లరి జనం మధ్య ఉన్న వ్యక్తి. ఆ నుంచి మళ్ళీ నేరుగా ఇజ్రాయెల్ దేశానికి వచ్చి వాళ్ళతో మాట్లాడి మరలా అక్కడికి వెళ్ళి నుంచి వాళ్ళతో మాట్లాడి యుద్ధానికి పోయే సమయంలో దేవుని ఆత్మ ఆయన రగులుకుంటుంది, ఆయన మీదకి దిగి వచ్చాడు ఆత్మ. ఇతని గురించి ఎక్కడ రాస్తాడు తెలుసా? ఎక్కడ రాస్తాడు తెలుసా? విశ్వాసుల గ్రంథం. ఏందది? ఏం గ్రంథం అది? కొత్త నిబంధనలో విశ్వాసుల గ్రంథం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం చూడండి. 11 అధ్యాయం హెబ్రీ పత్రిక 11 32 చూడండి. 32 యెఫ్తా. చాలు చదవమ్మా. అంత చప్పలు కొట్టండి. విశ్వాసము ద్వారా ఎవరాలు? గిద్యోను, సంసోను, బారాకు, యెఫ్తా, సమూయేలు. ఏ గ్రంథాల్లో రాశారు వాళ్ళని? విశ్వాస వీరుల గ్రంథాల్లో రాశారు. అసలు అల్లరి జనంలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడా. ఎప్పుడు దేవుని ఆత్మీయ మీదకి వచ్చింది? ఈయన ఎప్పుడైతే హృదయం తెరవబడిందో, ఎప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చాడో, ఎప్పుడు దేవుని ఆశ్రయించాడో, దేవుని ఆత్మ ఆయన రగులుకుంది. దేవుని ఆత్మ దిగి వచ్చాడు. ఇంకెవరికి? గిద్యోని మీద దేవుని ఆత్మ వచ్చాడు, సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఈ న్యాయాధిపతి అంత శ్రద్ధ మనకు అర్థమవుతుంది బాగా. న్యాయాధిపతుల్లో సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు కాబట్టి అందరినీ మేక పిల్లలాగా జీల్చేశాడంట ఆత్మ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ యెఫ్తా మీదకి దిగి వచ్చిందో అప్పుడు యెఫ్తా ఏం చేశాడంట? అప్పుడు యెఫ్తా దేవునికి మొక్కుకున్నాడంట. ఏమని? నీవు కానీ అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే, నేను అమ్మోనీయులు జయిస్తే, నా ఇంట్లోకి నేను పోయేటప్పుడు నా ఇంట్లో ఎదురుగా ఏదొస్తుందో అది నీకు బలిస్తాను మొక్కుకున్నాడు. అసలు ఇది ఏమన్నా మొక్కోవటం ఏమన్నా మంచిదని? ఇది మొక్కోవటం బుద్ధిహీనత కదా ఇది. అసలు దేవుని చిత్తంలోనే జయమిస్తున్నాడు. అమ్మోనీయులను జయించేది దేవుని చిత్తం. దేవుడే యుద్ధం చేస్తానంటున్నాడు. దానికి యెఫ్తా ఏమంటాడు? నేను ఇలా జయించి ఇంట్లో నేను పోతానే, నా ఇంట్లో నుంచి ఏదైతే నాకు ఎదురొస్తుందో దాన్ని నేను, అంటే ఇంట్లోకి పోతే ఇంట్లో నుంచి మనుషులు రాకుండా కుక్కలు, కోళ్ళు వస్తాయా? ఏమన్నా ఇంట్లో నుంచి ఏమన్నా పశువులు వస్తాయి? ఇంట్లో నుంచి ఏమన్నా ఎవరు వస్తారు? ఇంట్లో నుంచి మనుషులే కదా వస్తారు. ఇది ఏమన్నా అర్థం ఉందా? కొంతమంది మొక్కుంటుంటారు, కొంతమంది మొక్కుతారు కదా. ఎవరి నాకు కానీ ఇది చేస్తే ఇది ఇస్తాను మొక్కుతారు వాళ్ళు. కొంతమంది మొక్కొని ఇచ్చేస్తారు, అది వేరే విషయం. కొంతమంది హీరోళ్ళు. అటుటప్పుడు దేవుడే చెప్తుంది సార్, అసలు మొక్కోమన్నా దూరు, నేను మొక్కోమన్నానా నిన్ను? నువ్వు ఇస్తే నువ్వు ఇచ్చే పైతే మొక్కో, లేకపోతే మొక్కకొని కుండుటే మేలు. నేను ఎవరు మొక్కోమన్నారు? ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకి చాలామందికి అలవాటు. వాళ్ళకి అలవాటు ఏంటంటే మొక్కోవటం ఒకటి, బట్టలు చించుకోవటం ఒకటి వాళ్ళకి అలవాటు అయ్యి ఆ రోజుల్లో. యెఫ్తా మొక్కున్నాడు. ఇంకెవరు మొక్కున్నారు? యాకోబు మొక్కున్నాడు. తర్వాత హన్నా మొక్కుబడి చేసింది. హన్నా మొక్కుబడి చేసి ఏం చేసింది? ఇచ్చేసింది, కొడుకుని ఇచ్చేసింది. కానీ ఈయన మొక్కున్నది మాత్రం
ఇది సరైన మొక్కుబడి కాదు. ఇది ఈయనకు ఒకే ఒక కూతురు ఉంది పాపం. అమ్మోనీయులతో యుద్ధం చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చేశాడు. బాగా గుర్తుపెట్టు, విజయాన్ని ఇచ్చేశాడు. విజయాన్ని ఇచ్చేసి సంతోషంగా వస్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఫ్లైట్లో అమెరికా నుంచి వస్తుంటే ఇక్కడ మోపూర్లో దిగాలనుకో, మోపూర్లో దిగే సమయంలో పలాని కారులో వస్తున్నాను లేదా పలాని బస్సులో వస్తున్నట్టు మీ అందరూ ఏం చేస్తారా? మేడం అంటారు. అట్టు కాకుండా నేను అమెరికా నాకు ముందు ఏదైతే వస్తుందో దాన్ని కొడతానంటే అట్టుంటుంది. నీకు సంతోషంగా దేవుడు ఇచ్చాడు కదా. నీకు ఎదుర్కొందరికి కుక్కలు, కోళ్ళు, పిల్లలు ఏమైనా వస్తాయి? రావు కదా. యెఫ్తా విశ్వాస వీరుడే. ఒక్కో సందర్భాల్లో మనం ఆ విధంగా చేస్తాం. ఒక సందర్భంలో మనం ఏం చేస్తాం? మొక్కోట ఆ విధంగా చేస్తాం. నాకు కానీ ఇది కానీ జరిగితే 50,000 ఇస్తాను మొక్కున్నాం అనుకో, అప్పుడు జరిగిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? 50,000 ఇవ్వాలంటే ఎంత ఇబ్బంది కదా అని అనుకుంటాం. లేదా ఇంత వస్తాడు అప్పుడు మనమే అర్థం చేసుకుంటాం, పోయి ఆడిస్తాం మళ్ళీ అని అనుకుంటాం. అప్పుడు నువ్వు మొక్కోబడలే. నువ్వు దేవుడికి ఇవ్వాలనుకుంటే నువ్వు ఎంత అనుకుంటే అది ఇచ్చాయి. లేదా మొక్కుంటే తీర్చేయాల్సిందే, అంతే. మొక్కుంటే తీర్చేయాల్సిందే. ఈయన మొక్కున్నాడు, నా ఇంట్లో నుంచి ఎదురుగా ఏదైతే వస్తాదో అది నేను నీకేం చేస్తాను? నీకు దహన బలి. అది దహన బలి, చంపేయాల్సిన దహన బలి. ఈయన సంతోషంగా వస్తున్నాడు. అమ్మలకి గెలిచేసామని. ఇంట్లో నుంచి ఆ కూతురు వస్తుంది, ఒకే ఒక కూతురు. ఇక మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదంట పాపం. ఆ ఒకే ఒక కూతురు. ఆమె పేరు మాత్రం బైబిల్లో రాయిలా. ఒకే ఒక కూతురు తంబూరాలతో ఎట్టొస్తుందాడ చూడండి. 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని, ఇంకా అంతే కదమ్మా, అంతే కదా, తంబూరతో నాట్యముతో బయలుదేరి వస్తుంది పాపం కూతురు. అప్పుడు ఏం చేశాడు ఆయన? అమ్మా నా కుమార్తె, నా బిడ్డ, నీకుండేది తెలీదా? ఇక్కడ ఒక కూతురని తెలీదా? నీటిలో ఎదురుకి వచ్చేది కూతురని తెలియదా? భార్య అని తెలీదా? ఊరు వస్తారని తెలీదా? జంతువులు రావు కదా నీకు ఎదురు. ఒకే ఒక కూతురు నాట్యం ఆడుతూ వస్తుంది. అమ్మా అది బట్టలు చింపుకున్నాడు. ఎందుకంటే బట్టలు చింపుకు అలవాటు ఆ రోజుల్లో అందరికీ. బట్టలు చింపుకొని అమ్మా నన్ను చాలా బాధ పెట్టావమ్మా. ఏమిటి అది చెప్పు? నేను దేవునికి మొక్కున్నానమ్మా. ఏమని మొక్కున్నావు? అమ్మోనీలుగా నేను జయిస్తే నా ఇంట్లో నుంచి ఏదైతే నాకు ఎదురు వస్తుందో అది నేను దహన బలికి ఇస్తానని మొక్కున్నాను. అవునా నాన్న? అట్టే నాన్న. చూసా ఆ అమ్మాయి ఎంత మంచిదమ్మా, అంత చప్పలు కొట్ట ఒకసారి ఆలోచన. అటువంటి వ్యక్తులు కుటుంబంలో ఒక్కరన్నా ఉండాలమ్మా. భార్య భర్తలు, బిడ్డలు ఒకవేళ అట్టున్న భార్య భర్తలు మంచివాళ్ళుగా ఉండాలి. లేదా భార్య అట్టున్న బిడ్డలు మంచివాళ్ళుగా ఉండాలి. ఒక్కరైనా కుటుంబంలో ఉండాలి. యెఫ్తా విశ్వాస వీరుడు. ఎవరైనా విశ్వాస వీరుడు యెఫ్తా. నానా నువ్వు మొక్కున్నది చెల్లించే నానా. అమ్మా మొక్కున్నానమ్మా నేను. నాన్న చెల్లించాయి, నువ్వు బాధపడద్దు నాన్న, నువ్వు బాధపడ చెల్లించాయి. అయితే నాకు 2 నెలలు టైమే నాన్న, నా ఫ్రెండ్స్తో నేను కొంచెం మాట్లాడుకుంటానన్న. ఆలోచన చేయండి, ఎంత తల్లడిల్లిపోంటాడు. మనకు ఇంకో జ్ఞాపకం వస్తుందా? బలిది అబ్రహాం బలి జ్ఞాపకం వస్తుందా? అబ్రహాం ఇస్సాకు బలి జ్ఞాపకం వస్తుందా? చితి మీద పేర్చి కాలు చేతులు కట్టేస్తుంటే పొరపాటున అసలు ఎందుకు కడుతున్నావు ఏంది? నన్ను గొర్రె పిల్లది దేవుడే చూసుకుంటాడుపా. కట్టెలు పేర్చి కట్టెల మీద ఇస్సాకుని పండేసి
అప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది? చిన్నోడు కాదు, అంత పిల్లోడు కాదు. రే పడతారా అంటే వాడు పడుకుంటాడు గమ్ముగా. పెద్దోడు, ఇంచుమించు 25 సంవత్సరాలు దాకా ఉంటాయంట. అంత వయసున్న వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, అంత తెలిసిన వ్యక్తిని పండేస్తే కత్తి ఎత్తి వాడు ఏం చేస్తాడు? మనల్ని చంపేస్తాడు. చిన్న పెట్టినైతే పండేస్తాడు, వాడిని చెప్పినట్టు అంటాడు. వాడిని చితి మీద పండేస్తే, ఆ ఇస్సాకుని పండేస్తే మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె యేసు మౌనంగా ఉన్న రీతిగా ఇస్సాకు కూడా మౌనంగా ఉన్నాడు. యెఫ్తా కుమార్తె కూడా, నానా నువ్వేమైతే మొక్కున్నావో అది విధంగా చేయి నాన్న. ఇది మామూలుగా చూస్తే బలి ఇచ్చినట్టు లేదు, ఆ విధంగా చేశాను అన్నది. కానీ బైబిల్లో దేవుడు నరబలి కోరేవాడు కాదు. దీన్ని ఎట్లా చేస్తారంటే ఇజ్రాయేల్ అంట ఒక మహిళ, ఒక స్త్రీ, ఇజ్రాయేల్ ఒక స్త్రీ పెండ్లి చేసుకొని పిల్లల్ని కనకపోతే అది సిగ్గుచేటంట. అది ఒక శిక్ష. రెండవది ఏంటంటే ఈ అమ్మాయిని మందిర సేవకు సమర్పించేశాడు, అది బలి. ఇక్కడ పెళ్ళిలే ఇంకా అమ్మాయికి మందిర సేవకి సమర్పించేశాడు. ఆ విధంగా ఎవరు చేశారు? అన్నయ్య మొక్కుంది, నాకు కానీ మగబిడ్డని కానీ ఇస్తే వాడు జీవితాంతము నీ మందిరంలో వాడు పరిచర్య చెయ్యాలి, వాడికి ప్రతిష్ఠుడు అని చెప్పింది. అదేవిధంగా మొక్కుబడి చేసింది. కానీ బైబిల్లో ఏముంది? దహన బలి ఇచ్చేశారని చెప్పింది. రెండోది ఏంటంటే తెలుసా? ఆమె అట్నే ఉండి కుసించి అట్నే ఉండి చనిపోయిందంట. ఆత్మహత్య కాదు, సూసైడ్ కాదు, దేవుడు తీసుకున్నాడు అంతే. అట్నే ఉంటా, పెళ్లి లేకుండా మందిర సేవలో సేవ జరిగిస్తా, మందిరంలోనే ఉంటా, ప్రార్థన చేసుకుంటా, అట్నే ఉండే టైం అయిపోతే చనిపోయింది. అప్పుడు ఆడేం జరుగుతుంది? అది చూడండి, అక్కడ చూస్తే మనం 40వ వాక్యం 39 చదవండి. 39 నుంచి ఆ 2 నెలల అంతమున తిరిగి రాగా చొప్పున చేసెను, పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధ చేయుటకద్దు. వా, ఎంత ఘనత సాధించింది ఆ బిడ్డ! యెఫ్తా కుమార్తె, తండ్రి మాట జవదాటని కుమార్తె, తండ్రి మాట జవదాటని కుమారుడు. ఆలోచించి, ఇంకా తండ్రి మాట జవదాటని కుమారుడు ఇస్సాకు, పరమ తండ్రి మాట జవదాటని కుమారుడు యేసు ప్రభు. తండ్రి మాట తూచా తప్పకుండా పాటించిన జవదాటిన కుమార్తె యెఫ్తా కుమార్తె. ఆ కుమార్తె కోసం అంట ఇశ్రాయేల్ ప్రతి సంవత్సరం 4 దినములు గిలాదు దేశస్థుడు యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధ చేయుటకద్దు. 4 దినాలు ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక పండగలాగా చేస్తారు. కనుక మనకు ప్రతి వారం పండగ ఉందమ్మా. వాళ్ళు యెఫ్తా కుమార్తెను సంవత్సరానికి 4 దినాలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి వారం మనకు మందిరం ఉంటే ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి, హృదయాలు ఎవరైతే తెరవబడతాయో వాళ్ళకుంటుంది మందిరికి వెళ్ళాలని, వాళ్ళకుంటుంది దేవుని ఆరాధించాలని. నీ హృదయం తెరవబడిందా? ఇంకా తెరవబడలేదా? లూదియా వాక్యం వింటా ఉంటే హృదయం తెరవబడింది, వాక్యం వింటా ఉంటే తెరవబడతా ఉంది. ఆమె పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచింది.
ఎప్పుడైతే తెరవబడిందో బాప్తిసానికి వచ్చేసింది. ఎప్పుడు బాప్తిసం తీసుకుందో సేవకులను ప్రేమించడం ప్రారంభం చేసింది. సంఘాన్ని ప్రేమిస్తుంది. నువ్వు మందిరాన్ని ప్రేమించాలి. నువ్వు నిజంగా నీ హృదయం తెరవబడితే ఇది నా మందిరం అంటావు, నా పరిచర్య అంటావు, నా సహవాసం అంటావు, నా సంఘం అంటావు. నువ్వు నీకు తెరవబడకపోతే మనకి సంబంధం లేదులే అంటే అర్థమైంది. నీకు ఇంకా మారలా నువ్వు, అర్థం అది. ఇంకా మారలా నువ్వు, ఇంకా అదే పట్టుకో ఉన్నావు. ఏది? ఆ రోజేదో రూపాయి తక్కువైందనక అదే పట్టుకున్నా, రూపాయి తక్కువ ఇచ్చాడు నాకు కూడా అదే పట్టుకో ఉండవు. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అదే పట్టుకుంటే అట్ట నువ్వు ఆలోచించి, నువ్వు అదే పట్టుకుంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఇప్పుడు సునీల్ ఏదైనా నా పట్ల తప్పు చేశాడు అనుకో, నేను అదే పట్టుకో ఉంటే నేను చేయలే తప్పులా, నేను చేయలే. ఇప్పుడు దేవుడు పట్టుకోవద్దా? దేవుడు అంటాడు, ఒరే నేను నిన్నేమైనా పట్టుకున్నాను అంటారా? నీ పాపాలు క్షమించేశాడు కదరా, వాడితో నీకెందుకురా? వాడు నిన్నేం చేశాడు చెప్పు, అదే పట్టుకున్నావు. దేనికి వాడు? గుర్తుపెట్టుకోండి ఈ రోజున. నీ తోటి సహోదరుడు సహోదరి ఏదన్నా చేస్తే అదే గుర్తుపెట్టుకోబాకు, దాన్ని పట్టుకొని లాగబాకు, దాన్ని బట్టి లాగబాకు. లాగే దారం పొడుగు అయిపోయింది. నువ్వు లాగే దూరం అయిపోయింది అంటే అర్థమైంది, దేవునికి దూరంగా అయిపోండవు. ఆడిచి టక 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 లాగేస్తూ ఉంటివి, దూరంగా అయిపోతుంది దేవునికి. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో నీ భార్య కానీ నీ భర్త కానీ పక్కన విశ్వాసులు కానీ నీ పట్టణ తప్పు చేస్తే అదే పట్టుకోవద్దు, అదే పట్టుకొని హింసించబాకు వాళ్ళని. కానీ అదే మాట పట్టుకున్నాడు యెఫ్తా. పట్టుకున్నాడా? మీరు నన్ను అన్యాయంగా దరివేశారు, నేను వస్తానా, నేను రాను అని అన్నాడా? అమ్మా నేను రాను అని అన్నాడు యెఫ్తా? ఏమన్నా అట్లా మాట? ఇదిగో నేను రాను, ఇష్టం ప్రకారం పోండి. కానీ యెఫ్తాకి ఏం తెలుసా? నా దేశం ఏం దేశం అది? ఇజ్రాయేల్ దేశం, నా దేశం. నీకు కూడా నా సంఘం, నా మందిరం, నా దేవుని బిడ్డ, నా సహవాసులు, నా స్నేహితులు, నా సహోదరులు అనే జ్ఞాపకం నీకు రావాలా? రోజు జ్ఞాపకం చేసుకో. యెఫ్తా వలె యెఫ్తా హృదయాన్ని దేవుడు తెరిచాడు. యెఫ్తాని దేవుడు ఆత్మతో నింపాడు. దేవుని ఆత్మ యెఫ్తా మీదకి రాగా దేవుడు యుద్ధం చేసి ఇజ్రాయెల్ దేశానికి విజయాన్ని ఇచ్చాడు. నువ్వు హృదయం తెరవబడితే దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. అందరం పైకి నిలబడదాం.